హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కర్లీ హెయిర్ అనమాట. మరీ కర్లీ కాదు, సెమీ కర్లీ అనమాట, మీడియం హెయిర్. ఈ లెంత్ మెయింటైన్ చేస్తూ మనం ఈ లేయర్ కట్ అనేది చేయాలి. అలాగే హెయిర్ కట్ చేసేటప్పుడు కంపల్సరీగా షాంపూ కండిషనింగ్ అవ్వాలి. అలా అయితేనే మనకి హెయిర్ కట్ నీట్గా వస్తుంది. అలాగే బ్లో డ్రై చేసాక కూడా హెయిర్ సెట్టింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మనం చేసిన కట్ని బ్లో డ్రై చేసాం కదా, అది చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి కంపల్సరీగా మనం షాంపూ కండిషనర్ అనేది చేసి ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చి మనకి ఈమె హెయిర్ వచ్చి సెమీ కర్ల్ ఉందన్నమాట. మరీ స్ట్రైట్ లేదు, మరీ వేవీగా లేదు, మీడియంగా ఉందన్నమాట. లెంత్ అనేది పోకుండా మనం ఈ లేయర్ కట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ వచ్చి మీకు ఈ లేయర్ హెయిర్ కట్ అనేది నేను సింపుల్ వేలో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి 90 డిగ్రీ 180 డిగ్రీలో ఈ హెయిర్ కట్ అనేది చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ హెయిర్ వచ్చి నీట్గా షాంపూ కండిషనర్ అనేది చేసేసాను, అయిపోయింది. నీట్గా చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పార్టీషన్స్ అనేవి తీసాను. మిడిల్ ఆఫ్ ద ఐబ్రో నుంచి మిడిల్ ఆఫ్ ద ఐబ్రో వరకు బాక్స్ ఏరియా, అలాగే రేడియల్ సెక్షన్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్, అలాగే బ్యాక్ సైడ్ 2 సెక్షన్స్. ఈ విధంగా సింపుల్గా సెక్షన్స్ అనేవి తీసి మీకు ఈ హెయిర్ కట్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారా బాక్స్ ఏరియా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఇయర్ టు ఇయర్ పార్టీషన్, రేడియల్ సెక్షన్స్ అంటారు వీటిని. ఫస్ట్ వచ్చి మనం బాక్స్ సెక్షన్ని 90 డిగ్రీలో కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మనకి టాప్ ఏరియాలో మనకి ఇక్కడ డిగ్రీ వచ్చి 90 డిగ్రీ పైకి ఈ విధంగా లెఫ్ట్ కట్ చేస్తే అది 90 డిగ్రీ అనమాట. మీకు డిగ్రీస్లో హెయిర్ కట్స్ ఏ విధంగా చేయాలి, డిగ్రీస్ ఏ విధంగా ఉంటాయి ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు ఒకసారి చూసేయండి. ఈ విధంగా మనం బాక్స్ ఏరియా ఎందుకు కట్ చేస్తున్నామంటే ఇది వచ్చి మనకి గైడ్ లైన్ అనమాట. దీన్ని బట్టే మనం ఓవరాల్ హెయిర్ మొత్తం కట్ చేస్తాము. ఇక్కడ వచ్చి మనం ఒకసారి రీచెక్ చేసేసుకుందాం. 90 డిగ్రీలో కట్ చేసిన తర్వాత ఈ సెక్షన్ మనం 2 సెక్షన్స్గా డివైడ్ చేసేసి పక్కనున్న ఇయర్ సెక్షన్, అలాగే ఈ సెక్షన్ వచ్చి ఇటు సైడ్ ఉన్న ఇయర్ సెక్షన్లో మనకి మిక్స్ చేసాయన్నమాట. అలా ఇది వచ్చి మనకి ఈ ఇయర్ సెక్షన్ వైపు ఉన్న క్లిప్ని తీసేసి స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ అంటే లేయర్ కట్కి మనం చాలా చిన్న స్మాల్ సెక్షన్స్ తీస్తేనే మనకి కట్ అనేది చాలా నీట్గా వస్తుంది, వాల్యూమ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా నేను గైడ్ లైన్ చూసుకుంటూ ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే కట్ చేయాలి, గైడ్ లైన్ అనేది కట్ చేయకూడదు. ఈ విధంగా మళ్ళీ దీన్ని రీచెక్ లేదా క్రాస్ చెక్ అని కూడా అంటారు. క్రాస్ చెక్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇంకొక సెక్షన్ని తీసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక సెక్షన్ ఇరువైపు ఉన్న సెక్షన్లో ఇంకొక స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ 90 డిగ్రీలో మనం ఈ కట్ అనేది చేయాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి కటింగ్ గైడ్ లైన్ చూసారా, చిన్నగా ఉంది. ఇక్కడ మనకి పొడవుగా ఉన్న హెయిర్ మనం కట్ చేసే హెయిర్ అనమాట. ఈ విధంగా మనం హెయిర్ అనేది కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్లో నుంచి స్మాల్ సెక్షన్ గైడ్ లైన్గా తీసుకొని నెక్స్ట్ వచ్చి మిగతా బ్యాలెన్స్ ఉన్న సెక్షన్ని ఈ విధంగా పైకి లేపి 90 డిగ్రీలో కట్ చేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. సింపుల్ అండ్ ఈజీగా మీకు ఈ హెయిర్ కట్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతిసారి మనం గైడ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గైడ్ లైన్ చూసుకుంటూ మనం హెయిర్ కట్ అనేది చేయాలి. ఈ విధంగా సెక్షన్స్ వైగా మనం ఈ హెయిర్ కట్ అనేది చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ కట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒకసారి కోమ్ చేస్తున్నాను, ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ చూసారుగా మనం కట్ చేసిన లేయర్స్ అనేవి ఫ్రంట్ పోర్షన్లో ఈ విధంగా వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చి అటు సైడ్ ఉన్న ఇయర్ పార్ట్లో ఉన్న సెక్షన్ని ఆల్రెడీ మనం గైడ్ లైన్ 2 సెక్షన్స్గా డివైడ్ చేసేసాం కదా, దాన్ని మనం గైడ్ లైన్గా యూస్ చేసుకొని ఇయర్ పార్ట్లో క్లిప్ పెట్టిన సెక్షన్ని క్లిప్ తీసేసి ఈ విధంగా మనం స్మాల్ సెక్షన్ని తీసుకొని గైడ్ లైన్ చూసుకుంటూ ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకొకసారి రీచెక్ చేసుకుందాం, ఏమన్నా ఎక్స్ట్రా హెయిర్ ఉందేమో. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన హెయిర్లో నుంచి మళ్ళీ ఒక స్మాల్ సెక్షన్ని తీసి డివైడ్ చేసి ఇది మనకి గైడ్ లైన్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ని కట్ చేసేటప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి ఒక స్మాల్ సెక్షన్ని తీసుకొని 90 డిగ్రీలో ఈ విధంగా పైకి లేపి హెయిర్ని కట్ చేయాలి. సింపుల్ అండ్ ఈజీ అనమాట. నెక్స్ట్ వచ్చి దీంట్లో నుంచి మళ్ళీ గైడ్లింగ్ అంటే ఈ లేయర్ హెయిర్ కట్ మొత్తం ట్రావెలింగ్ గైడ్ లైన్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. అంటే ఒక సెక్షన్ కట్ చేసి ఇంకో సెక్షన్ పట్టుకోవటం ఈ విధంగా అనమాట. ట్రావెలింగ్ గైడ్ లైన్, మూవింగ్ గైడ్ లైన్ అని కూడా అనొచ్చారు. ఆ గైడ్ లైన్స్ కూడా మీకు ఒకసారి నేను వీడియో చూసాను, అది కూడా మీరు చెక్ చేసుకోండి.
చూసారా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఈ విధంగా పైకి హెయిర్ మొత్తం లేపి రీచెక్ అనేది ఒకసారి చేసుకుందాం. ఎక్స్ట్రా ఏమన్నా హెయిర్ ఉంటే అవుట్ అవుతుంటే మనం కట్ చేసేద్దాం. ఒకసారి మనం కట్ చేసిన లేయర్స్ అనేవి నా అరచేతిలో ఉన్నాయి, చూసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చి బ్యాక్ సైడ్ ఉన్న 2 పోర్షన్స్ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం. బ్యాక్ సైడ్ ఉన్న 2 సెక్షన్స్లో ఒక సెక్షన్ని క్లిప్ అనేది తీసేసి ఫ్రంట్ ఇయర్ పోర్షన్లో ఇయర్ పార్ట్లో మనం ఫ్రంట్ కట్ చేసాం కదా, దాంట్లో నుంచి ఒక స్మాల్ సెక్షన్ని గైడ్ లైన్గా తీసుకొని బ్యాక్ సైడ్ హారిజంటల్ సెక్షన్స్ తీసుకుంటూ గైడ్ లైన్ మెయింటైన్ చేసుకుంటూ ఈ హెయిర్ కట్ అనేది చేయాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను హారిజంటల్ లైన్స్ అనేవి తీసి మనకి గైడ్ లైన్ ఆధారంగా ఎక్స్ట్రా హెయిర్ అనేది ఏ ఉందో అది మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ వచ్చి మనకి 180 డిగ్రీలో నేను ఈ హెయిర్ కట్ అనేది బ్యాక్ సైడ్ మొత్తం 180 డిగ్రీలో ఈ హెయిర్ కట్ వస్తుంది. ఫ్రంట్ మటుకి 90 డిగ్రీలో అనమాట. ఇది వచ్చి మనకి కటింగ్ హెయిర్ గైడ్ లైన్. ఇది వచ్చి ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్. ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని 180 డిగ్రీలో కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లో నుంచి ఒక స్మాల్ సెక్షన్ని మనం తీసేసుకొని రీచెక్ చేసుకోండి ఒకసారి, ఏమన్నా హెయిర్ పొడవుగా ఉందేమో. నెక్స్ట్ వన్ వచ్చి కట్ చేసిన సెక్షన్లో నుంచి ఒక స్మాల్ సెక్షన్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హారిజంటల్ సెక్షన్స్ తీసుకొని 180 డిగ్రీ నీట్గా కోమ్ చేయాలి. ప్రాపర్ కోమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నీట్గా కోమ్ చేసుకుంటూ హెయిర్ మొత్తం మనకి ఫింగర్స్తో ఈ విధంగా పైకి లేపుతూ 180 డిగ్రీలో కట్ చేయాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఒకసారి మనకి గైడ్ లైన్ కట్ చేసింది, అది గైడ్ లైన్. నెక్స్ట్ వచ్చి ఇది ఎక్స్ట్రా హెయిర్ కట్, ఈ విధంగా కట్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చి ఒకసారి రీచెక్ చేసుకోండి ఎక్స్ట్రా మనం ఏమన్నా హెయిర్ ఏమన్నా మిగిలిపోయిందేమని. నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లో నుంచి సగం సెక్షన్ అనేది గైడ్ లైన్గా తీసుకొని మళ్ళీ ఇంకొక హారిజంటల్ లైన్ సెక్షన్ అనేది తీసుకొని ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకుంటూ 180 డిగ్రీలో మళ్ళీ హెయిర్ కట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది చూసారా మనకి గైడ్ లైన్. ఇది వచ్చి మనకి ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, నీట్గా ఒకసారి రీచెక్ చేసుకొని ఏమన్నా హెయిర్ ఉంటే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి నేప్ ఏరియాలో ఒక సెక్షన్ అనేది మిగిలింది. ఆ సెక్షన్ కూడా మీరు లెంత్ మెయింటైన్ చేయాలనుకుంటే 45 డిగ్రీస్ 90 డిగ్రీలో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పైకి లేపి 180 డిగ్రీలో అయినా కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ సెక్షన్ మొత్తాన్ని నీట్గా కోమ్ చేసుకొని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రాగా ఏమన్నా హెయిర్ ఏమన్నా ఉంటే మనం జస్ట్ ట్రిమ్మింగ్ లాగా చేసేసుకోవచ్చు. మనకి లెంత్ అనేది ఇలా విధంగా హెయిర్ మొత్తం నీట్గా కోమ్ చేసి పైకి లేపి ఎక్స్ట్రా ఏమన్నా హెయిర్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి మనం కట్ చేసిన హెయిర్ని మొత్తం లేయర్స్ అనేవి ఈ పోర్షన్ ఈ పార్ట్ ఈ సెక్షన్ వరకు చూసారు కదా, ఏ విధంగా సెక్షన్ లెంత్ అయితే తగ్గలేదు, కొంచెం తగ్గింది. అలాగే మనకి లేయర్స్ కూడా మంచిగా వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి సేమ్ ఇట్ సైడ్ సెక్షన్ కూడా మనం ఫ్రంట్ పోర్షన్ కట్ చేసాం కదా ఇయర్ పార్ట్, దీంట్లో నుంచి ఒక చిన్న సెక్షన్ని గైడ్ లైన్గా తీసుకొని హారిజంటల్ లైన్ సెక్షన్స్ అనేవి తీసుకొని ఈ హెయిర్ మొత్తాన్ని నీట్గా పైకి కోమ్ చేసుకుంటూ 180 డిగ్రీలో కట్ చేయాలన్నమాట. సేమ్ రిపీట్ అనమాట. చూసేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, హెయిర్ మొత్తం నీట్గా కట్ చేసాము. లాస్ట్లో మనం ఇక్కడ హెయిర్ మొత్తాన్ని మనం నీట్గా కోమ్ చేస్తూ ఎక్స్ట్రా హెయిర్ ఏమన్నా ఉంటే దాన్ని 1 లెంత్ హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. 1 లెంత్ మీన్స్ స్ట్రైట్ హెయిర్ కట్ అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి అడుగున ఏమన్నా పల్చిగా థిన్ హెయిర్ ఏమన్నా ఉంటే కట్ అయిపోయి కట్ మొత్తం కూడా లెవెల్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట. కొంచెం పైన చబ్బీగా అడుగు బాగా పతలాగా అట్లా లేకుండా పల్చగా లేకుండా హెయిర్ కట్ మొత్తం నీట్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈమెకి లెంత్ మెయింటైన్ చేస్తూ మనం ఈ లేయర్ హెయిర్ కట్ అనేది ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చి మరీ స్ట్రైట్ కాదు, మరీ కర్లీ కాదు, నార్మల్గా వేవీ హెయిర్ లాగా ఉంది, సెమీ కర్ల్ అనమాట. నెక్స్ట్ వచ్చి బ్లో డ్రై అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా బ్లో డ్రై అనేది హారిజంటల్ సెక్షన్స్ తీసుకొని ఈ విధంగా మనం సెట్టింగ్ కోమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్ కోమ్తో మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనం చేసిన హెయిర్ కట్ అనేది ఇంకా నీట్ లుక్ అనేది వస్తుంది, ఫినిషింగ్ లుక్ చాలా బాగుంటుంది. డ్రయర్తో ఈ కటింగ్కి ఇంకొంచెం లుక్ అనేది మనం తీసుకొస్తున్నాం అనమాట. ఈ విధంగా సెక్షన్ బై సెక్షన్స్ అనేవి బ్లో డ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ కట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. మన ఈ బ్లో డ్రై అనేది ఈ విధంగా లోపలికి ఒకసారి లోపలికి ఒక 3 టైమ్స్, అలాగే పైకి ఒక 3 టైమ్స్ ఈ విధంగా బ్లో డ్రై అనేది చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది ఈజీగా కర్ల్ అవుతుందన్నమాట. అలాగే హీట్ కూడా ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఈ బ్లో డ్రై అనేది ఒక 2-3 డేస్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ యూస్ చేసుకోవచ్చు. మనం హెడ్ బాత్ చేసేంత వరకు ఈ సెట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లో డ్రై అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇక్కడ నేను హెయిర్ సెట్టింగ్ స్ప్రే కూడా యూస్ చేశాను. ఈమెకి ఒకసారి మనం ఈ విధంగా చేశాక మళ్ళీ ఒకసారి మీకు హెయిర్ బ్లో డ్రై చేసేటప్పుడు ఇంకొక స్మాల్ టెక్నిక్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హెయిర్ మొత్తం ఈ విధంగా మనం సెట్టింగ్ అనేది చేసిన తర్వాత హెయిర్ మొత్తాన్ని ఒకసారి నీట్గా కోమ్ చేస్తూ ఈ విధంగా పైకి లేపి ఒకసారి మనం ఈ హీట్ అనేది ఈ విధంగా ఎడ్జెస్కి ఈ విధంగా హీట్ అనేది ఇవ్వడం వలన ఇంకొంచెం లుక్ వస్తుంది. అలాగే ఈ విధంగా రోల్ చేసి మరీ మనం బ్లో డ్రై అనేది హీట్ అనేది లోపలికి ఇవ్వాలి. హీట్ అనేది ఈ విధంగా ఇవ్వడం వలన చూసారా మనకి హెయిర్ కట్ అనేది ఎంత లుకింగ్ అనేది ఎంత బాగుందో ఫ్రెండ్స్. చూడండి, మనకి అడుగు నుంచి పై వరకు కూడా హెయిర్ కట్ అనేది చాలా నీట్గా ఉందన్నమాట. నీట్గా లెవెల్గా మంచిగా వచ్చింది. చూసారా, సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి మనం ఈ హెయిర్ కట్ అనేది చేయడం వలన లుకింగ్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, లేయర్ హెయిర్ కట్ అనేది సింపుల్ వేలో ఏ విధంగా చేయాలో. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.